అందరికీ నమస్కారం. చంద్రబాబుకి బిగ్ షాక్. టీడీపీ మహిళా నేత దారుణ హత్య. ఇది నంద్యాల జిల్లాలో జరిగింది. అసలు ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, అయితే నంద్యాల జిల్లాలోని ఇద్దరు దంపతులపైన అయితే దారుణ హత్య అయితే జరిగింది. దాంట్లోనే భర్త అయితే బతికిపోయారు, అది కూడా తీవ్ర గాయాలతో అయితే బతికారు. తన భార్య అయితే పాపం క్రూరత్వంగా చంపేశారు. నడు రోడ్డు మీద అయితే దాడి చేసి చంపేశారు దుండగలు అని చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజం, దుండగల లేదా ప్రత్యర్థులు అనేది కూడా ఇప్పుడు ఇంకా ఎంక్వైరీలో ఉంది. అయితే ప్రత్యర్థులు అని చెప్పేసి చాలామంది అయితే సమాచారం వస్తూ ఉంది. ఎందుకంటే నంద్యాల జిల్లా ఆలగడ్డలోని భూమా అఖిలప్రియ అనే నేత ఉంది, టీడీపీ నేత. ఎన్నికల్లో అయితే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మొత్తం ప్రచారం చేశారు ఇద్దరు దంపతులు. అయితే ఏం కుట్ర దాకుందో తెలియట్లేదు వైసీపీ నేతలకి. టీడీపీ నేతలు ఇద్దరు కూడా టీడీపీ నేతలు, ఆలగడ్డలో టాప్ నేతలు ఇద్దరు. ఎందుకంటే భార్య భర్తల పాపం చాలా ఏళ్ళ నుంచి కష్టపడి టీడీపీకి సేవలు చేస్తూ ఉన్నారు. అటువంటి భార్య భర్తల మీద విచక్షణారహితంగా అయితే దాడి చేయడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు మీరే చెప్పండి. వైసీపీ వాళ్ళు నేను సూటిగా అడుగుతున్నాను, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఒక భార్య భర్తలను విచక్షణారహితంగా రోడ్డు మీద ఇలా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? దాడులు చేయకూడదన్న వాళ్ళు మీరే, మళ్ళీ దాడులు చేసేది మీరే. అసలు దాడి ఎందుకు చేయాలి? ఇలా ఉంటే భూమా అఖిలప్రియ మాత్రం వాళ్ళని తన్నంటూ ఉంటూ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలని సరే నేను చేస్తానని చెప్పేసి వాళ్ళకైతే మద్దతు ఇవ్వడం జరిగింది మొన్న ఎలక్షన్లో. అందుకని చెప్పేసి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో టీడీపీని నమ్ముకుంటూనే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. టీడీపీకి మద్దతుగా ఓట్లు వేయమని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఏమి వచ్చిందో తెలియదు కానీ దుండగల రూపంలోని మరి వైసీపీ వాళ్ళు చేశారా ఎవరు చేశారో తెలియదు కానీ దుండగల రూపంలో వచ్చి వాళ్ళిద్దరిపైన అయితే దాడి చేయడం జరిగింది. భూమా అఖిలప్రియ మాత్రం దీని విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎవరైనా సరే ప్రత్యర్థులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని, వైసీపీ వాళ్ళు అయితే అసలు వదిలిపెట్టేది లేదని, అసలు భూ తగాదాలకు సంబంధించిందా లేదా రాజకీయాలకు సంబంధించిన విషయం మీద ఎంక్వైరీ జరుగుతుందని, ఎవరైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి భూమా అఖిలప్రియ అయితే మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పేసి కోర్టుల్లో కేసులు వేయడం వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇదేమంటారు మీరు చెప్పండి? టీడీపీ కార్యకర్తల మీద మళ్ళీ దాడులు ఎందుకు? మళ్ళీ రెచ్చగొట్టడం ఎందుకు? ఘోరంగా మీరు 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయిన తర్వాత మళ్ళీ రెచ్చగొట్టడి తనాలు ఎందుకు? దయచేసి నా విజ్ఞప్తి ఒకటే, మీరు రాజకీయం చేయాలనుకుంటే కనుక శాంతియుతంగా రాజకీయం చేసుకోండి. ప్రత్యర్థుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడం కాదు. ఏదైనా మీకు ఉంటే కనుక శాంతియుతంగా ధర్నాలు చేసుకోండి. అయితే ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తమ గవర్నమెంట్ ఫామ్ అవుతున్న టైంలో తమ కార్యకర్తలని ఎవరైనా చంపితే ఊరుకుంటారా? ఏ గవర్నమెంట్ ఊరుకోదు. ఇప్పుడు టీడీపీలోని చంద్రబాబు నాయుడు కూడా అర్థం చేయబోతున్నాడు. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో దానికి కారణం ఎవరైనా తెలిసిందో ఆ క్షణమే వాళ్ళకైతే కఠినమైన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ వెనకలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిస్థితి కూడా ఉంది. దయచేసి ఈ దాడులు అనేది తగ్గించుకోండి. నాకు తెలిసిన మట్టుకైతే తగ్గించుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఎవరికీ లేదు. దయచేసి తగ్గించుకోవడం వల్ల మీకు మంచిది. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు ఆ 11 మంది ఎమ్మెల్యేలతోటి బతకాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.